Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachpalli, Hyderabad. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు రంగు మారుతుంది. ఏదైతే మహారాష్ట్రలో ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని మళ్లిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ మహారాష్ట్రలో ఆల్కహాల్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఇతర ఫ్యాక్టరీల వల్ల వ్యర్థాలు గోదావరి నదికి వెళ్ళడం వల్ల నీరు రంగు మారుతుందని చెబుతుంది. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి రైతులకు కాకతీయ కాలువ, అదేవిధంగా సరస్వతి కాలువ, లక్ష్మీ కాలువ ద్వారా సాగునీరు అయితే అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నీరు రంగు మారడానికి సంబంధించి ప్రాజెక్ట్ ఈ చక్రపాణి ఉన్నారు వారు సార్ చెప్పండి. పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే రైతులకు నీరు అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అయితే నీరు రంగు మారుతుంది, ఏంది పరిస్థితి? రంగు మారడం అయితే వాస్తవమే అండి. కాకపోతే దీనిపైన మేము 10 అధికారులకు కూడా ఇంటిమేట్ చేశాము. మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి శాంపుల్స్ సేకరించారు. వారి అభిప్రాయ ప్రకారం ఏంటంటే ఇది స్టోరేజ్ వాటర్ కాబట్టి ఆల్గే ఫామ్ అయి రంగు మారే అవకాశం ఉంటుందని చెప్పారు. మీరు అన్నట్టు గిట్ట పైన వ్యర్థాలు కలిస్తే మనకు పైనుండి కూడా గ్రీన్ వాటర్ రావాలి. కాకపోతే అక్కడ మనం బాసార్ల దగ్గర వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తున్నారంటే అక్కడ బ్రౌన్ వాటర్ ఉంది, మేము అక్కడ కూడా టెస్ట్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి ఇక్కడ కూడా మొన్న టెస్ట్ తీసుకుపోయారు శాంపుల్స్, కాకపోతే ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. గత ఏడాది కూడా ఇదే టైంలో మనకు ఇట్లాగే రంగు మారిన ఉంటే కూడా వారు శాంపుల్ తీసుకుపోయారు, నిజామాబాద్లో టెస్ట్ చేశారు. కెమికల్ కాంపోజిషన్ కోసం తర్వాత సంగారెడ్డిలో టెస్ట్ చేశారు. కానీ అక్కడ ఏమి అటువంటి పదార్థాలు ఏమి లేవని ఇచ్చారు. కాబట్టి మనకు దీనివల్ల ఏమి హానికరం ఉండదని మేము భావిస్తున్నాం. అయితే సార్ చెప్పండి, ఒక గోదావరి నదిని పరివాహక ప్రాంతమే కాకుండా నిజామాబాద్ తదితర ప్రాంతాలకు కూడా నీరు వస్తుంది. నిజామాబాద్ జిల్లా ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి కూడా నీరు వస్తుంది. అక్కడ నుండి కూడా వచ్చే నీటిని ఏమైనా కలుషితమయ్యాయంటారా? అయితే మేము పొల్యూషన్ కంట్రోల్ వారికి ఇది అభిప్రాయం వ్యక్తం చేశాము. ఎందుకంటే పొలాంగ్ వాగు నిజామాబాద్ పక్క నుండే వస్తుంది. అందులో నిజామాబాద్ సిటీ యొక్క వ్యర్థాలు కూడా కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఇన్ఫ్లో పాయింట్ దగ్గర కూడా టెస్ట్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము మరి పరిశీలి చేస్తున్నాం మా హై ఆఫీసర్ ద్వారా. అయితే ఈ రంగు మారిన నీళ్ళ వల్ల ఈ ప్రాజెక్టులో ఉన్న చేపలు కానీ ఇతర పశువులకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి? అయితే అది ఇంతవరకు అయితే చేపలు చనిపోతున్నట్లయితే మా దృష్టికి రాలేదు. మత్స్యకారులు కూడా ఎవరు మాకు రిపోర్ట్ చేయలేదు. అలాగే మన రైతులు కూడా దీనివల్ల మాకు ఇది జరుగుతుందని చెప్పితే మాకు కంప్లైంట్ ఇంతవరకు రాలేదండి. కాబట్టి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, దీనివల్ల హాని ఉండకపోవచ్చు. అంటే ఈ రంగు మారిన నీళ్లు రావడం వల్ల ఈ ప్రాజెక్టులో ఇప్పటికే ఎవరికైతే ఏమి ఇబ్బందులు కలగదు. రానున్న రోజుల్లో అంటే ఈ రంగు మారిన నీళ్లు ఈ ప్రాజెక్టులో రావడం మహారాష్ట్ర నుండి ఏమన్నా అడ్డుకట్ట ఈ నీళ్లు రాకుండా వ్యర్థాలు రాకుండా ఇతర ఫ్యాక్టరీల నుండి దానికి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే వ్యర్థాలు కలుస్తున్నాయి అన్నది మనకి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం లేదు. కాబట్టి మనం ఎవరిని మనం బ్లేమ్ చేయలేము. కాకపోతే దాన్ని కూడా మేము ఎలాంటి పెరిఫెరీ చూస్తున్నాం. ఎవరన్నా అంటే ట్యాంకర్ల ద్వారా కూడా వచ్చి ఇందులో వదిలిపెట్టిపోవచ్చు కదా, అట్లాంటివి మనం జరుగుతుందేమని కూడా మేము మా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. మొత్తంగా చూసుకోవచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో అయితే నీరైతే రంగు మారుతుంది వాస్తవంగా. ఈ రంగు మారిన నీళ్ళ వల్ల రైతాంగానికి కానీ చేపలు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మేము దీనికి సంబంధించిన షాంపుల్ మొత్తం మేము తీసుకొని పంపించాం. రానున్న రోజులు ఈ షాంపుల్ వస్తే కానీ తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగు మారిన నీళ్లు పైన ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం ఉన్న ఫ్యాక్టరీల నుండి వ్యర్థాలు వస్తున్నాయా లేదా ఇతరులు ట్యాంకర్లు తీసుకొచ్చి పోస్తున్నారా, నిజామాబాద్ పక్కనే ఉన్న పూలాంగ్ వాగు నుండి కూడా వస్తున్నాయనే అంశానికి సంబంధించి మేము ఏదైతే టెస్టింగ్ సంబంధించిన నీటిని మరోవైపు ఆ ఇన్ఫ్లో వచ్చే దగ్గర కూడా తీసుకోమని చెప్పాము అధికారులకు. దాని అంతటి కూడా రానున్న రోజుల్లో ఎలాంటి వ్యర్థాలు నీరు వచ్చే పరిస్థితి లేకుండా దానికి అంతటి అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.